Hi students, welcome to GMR Maths classes. Today we are going to start a new chapter, Progressions. Progressions లోకి వెళ్ళే ముందు మనము దానికి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ టర్మ్స్ లైక్ సీక్వెన్స్, సిరీస్ వాటి మీద డిస్కస్ చేయాలి. First, what is a sequence? A sequence may be thought as a set of numbers specified in a definite order by some assigned rule or law. సో ఇక్కడ మనము ఎగ్జాంపుల్ తీసుకుంటే సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7 అని ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం ఏవైనా రెండు కాన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకుంటే 3 - 1 = 2, 5 - 3 = 2, 7 - 5 = 2. అంటే వీటి మధ్య కాన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్య డిఫరెన్స్ సేమ్ ఉంది. అలాగే ఇవేంటివి ఆడ్ నెంబర్స్, అంటే ఒక ప్యాటర్న్. సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అంతా ఒక ప్యాటర్న్ కలిగి ఉన్నాయి. అంటే 1 అనేది మనకి ఇనిషియల్ టర్మ్ అనుకుంటే దానికి 2 యాడ్ చేస్తే మనకు 3 వచ్చింది. 3కి 2 యాడ్ చేస్తే ఏమొచ్చింది 5, 5కి 2 యాడ్ చేస్తే 7. అంటే మనకు ఒక ప్యాటర్న్లో ఉందన్నమాట ఇది. ఓకే, దీన్ని సీక్వెన్స్ అంటారు. అలాగే మనం సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇనిషియల్గా 2 అనేటువంటిది ఈవెన్ నెంబర్, లీస్ట్ ఈవెన్ నెంబర్. సో దీనికైనా 2 యాడ్ చేస్తే ఏమొచ్చింది మనకు 4. నెక్స్ట్ +2 we get 6. నెక్స్ట్ +2 we get 8, +2 we get 10. అంటే మనకు ఇవన్నీ కూడా 2, 4, 6, 8 అనేటువంటివి మల్టిపుల్స్ ఆఫ్ 2. సో ఇవన్నీ మనకు సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అవుతాయి, సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఓకే, ఇవి సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్, సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. And a sequence such as 2, 4, 6, 8, 10, 12, 14 and 16 which has a last term. Here the last term is 16. అంటే ఈ సీక్వెన్స్లో మనకు లాస్ట్ టర్మ్ 16 అనమాట. అంటే దాని తర్వాత టర్మ్స్ ఇవ్వలేదు. సో విచ్ హ్యాస్ ఎ లాస్ట్ టర్మ్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ సీక్వెన్స్. సో ఫైనైట్ సీక్వెన్స్ అంటే నథింగ్ బట్ ఏదైనా ఒక సీక్వెన్స్లో లిమిటెడ్ టర్మ్స్ ఉంటే దానిని ఫైనైట్ సీక్వెన్స్ అని అంటారు. నెక్స్ట్ ఇంకొక సీక్వెన్స్ తీసుకుందాం. ఏ సీక్వెన్స్ సచ్ యాస్ 1, 4, 9, 16, 25, 36 ఇవి ఎలా ఉన్నాయంటే ప్యాటర్న్ 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్ ఈ ప్యాటర్న్లో ఉంది ఇది. ఓకే, అయితే ఇక్కడ అండ్ సో ఆన్ అని ఇచ్చాడు, అండ్ సో ఆన్ అని. ఓకే, అంటే స్క్వేర్ ఆఫ్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అనేది మనకు ఇన్ఫినిట్ సెట్ కదా. సో ఇక్కడ మనకు లాస్ట్ ఏ నెంబర్ ఉండేది మనకి ఇవ్వలేదు. సో కాబట్టి దిస్ సీక్వెన్స్ హ్యాస్ నో లాస్ట్ టర్మ్, దట్ ఈస్ దిస్ సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ ఇన్ఫైనైట్ సీక్వెన్స్. సో సీక్వెన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి మనకు? 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫైనైట్ సీక్వెన్స్, అనదర్ వన్ ఈస్ ఇన్ఫైనైట్ సీక్వెన్స్. సీక్వెన్స్ ఇస్ నథింగ్ బట్ విచ్ ఫాలో ఎ డెఫినెట్ ఆర్డర్ బై సమ్ అసైన్డ్ రూల్ ఆర్ లా. ఓకే, now real sequence. A sequence whose domain is n. n is a natural number and range is subset of R is called a real sequence. ఓకే, మనకి ఇక్కడ రియల్ సీక్వెన్స్ అంటే డొమైన్ అనేటువంటిది న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి, రేంజ్ వచ్చేసి రియల్ నెంబర్స్ అని చెప్పాం. అసలు డొమైన్ రేంజ్ అంటే ఏందో ముందు తెలుసుకుందాం. సో అవి తెలుసుకోవాలంటే ముందుగా మనం రిలేషన్ తెలుసుకోవాలి. రిలేషన్ ఈజ్ నథింగ్ బట్ రిలేషన్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పైర్స్. ఓకే, విచ్ ఇస్ డినోటెడ్ బై ఆర్, which is denoted by R. R represents relation here. So here 1, 2, 3, 4, 5, 6 and 7, 8 are the pairs of ordered pairs. Here 1, 3, 5, 7 are the first elements in the ordered pair. These elements, if you write in a set form 1, 3, 5, 7 is called domain, the set of all the first elements of a relation. అంటే మనకు ఇక్కడ ఆర్డర్డ్ పేర్లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం ఇలా రోస్టర్ ఫామ్లో రాసుకున్నప్పుడు ఏర్పడేదాన్ని ఏమంటాము? డొమైన్ అంటాం. రేంజ్, ద సెట్ ఆఫ్ ఆల్ సెకండ్ కోఆర్డినేట్స్. అంటే ఇక్కడ చూడండి 2, 4, 6, 8 వీటిని రేంజ్ అంటాం.
డొమైన్ అంటే మనకు ఫస్ట్ ఎలిమెంట్స్ ఇన్ ద ఆర్డర్డ్ పేర్, రేంజ్ మీన్స్ సెకండ్ ఎలిమెంట్స్ ఇన్ ది ఆర్డర్డ్ పేర్. ఓకే, ఇక్కడ మనకు ఎగ్జాంపుల్లో 1, 1/2, 1/3, 1/4 అనేది ఉంది. ఇక్కడ మనకు డొమైన్ రేంజ్ ఎల్ అంటే దాని గురించి పూర్తిగా డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x అనుకున్నాం. ఓకే, వేర్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, వేర్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే 1/0 అన్డిఫైన్, 1/0 అన్డిఫైన్. ఓకే, అందువల్ల ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్. అంటే మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్కి ఎంతైతే అవసరమో దాని గురించి మనం ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. మామూలుగా ఫంక్షన్స్ 1 అంటే తర్వాత మనకు వస్తాయి, ఫంక్షన్స్ చాప్టర్లో వస్తాయి. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పెడదాం. దెన్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంప్లైస్ ఎక్స్ బదులుగా నేను ఏం రీప్లేస్ చేశాను 1, రిజల్ట్ అంటే ఏమొచ్చింది 1, అంటే 1, 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 రీప్లేస్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ 2 దట్ ఈస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఓన్లీ. ఎక్స్ ఈజ్ రీప్లేస్డ్ బై 2 ఇంప్లైస్ 1, 1/2. If x is equal to 3, then f of 3 is equal to 1/3 is equal to implies 1, 1/3. Here 2, here 3. Next, x is equal to 4, then f of 4 is equal to 1/4 implies 4, 1/4. అండ్ సో అంటే ఇక్కడ మనం ఎక్స్ బదులుగా ఏ నెంబర్ రీప్లేస్ చేసిన న్యాచురల్ నెంబర్స్లో ఇవన్నీ కూడా డొమైన్ కిందికి వస్తాయి. దేని కిందికి వస్తాయి? డొమైన్. ఇక్కడ మనం తీసుకున్నటువంటి నెంబర్స్ అన్నీ కూడా డొమైన్. అంటే ఒక వేరియబుల్ బదులుగా మనం ఏమైతే రీప్లేస్ చేస్తున్నామో ఆ నెంబర్స్ అన్నీ కూడా ఏదైనా ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ నుంచి తీసుకుంటాం, వీటిని డొమైన్ అంటారు. దీనిలో రీప్లేస్ చేయడం వల్ల ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/xలో రీప్లేస్ చేయడం వల్ల వచ్చేటువంటి రిజల్టెంట్స్ అన్నిటిని ఏమంటామంటే రేంజ్ అంటాం. ఇది రేంజ్, ఇది డొమైన్. ఓకే, దట్ ఈస్ డొమైన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అండ్ సో ఆన్. రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకు రిజల్టెంట్ ఏమొచ్చాయి 1, 1/2, 1/3, 1/4. సో ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? రియల్ నెంబర్స్లో ఉన్నాయి. అంటే డొమైన్ అనేటువంటిది న్యాచురల్ నెంబర్స్ అయినప్పుడు రేంజ్ అనేది ఏమైంది మనకి ఇక్కడ రియల్ నెంబర్లో ఉంది అనేది అర్థం. ఓకే, ఇది డొమైన్ రేంజ్ అంటే. ఓకే, దట్ ఈస్ ఏ సీక్వెన్స్ హోస్ డొమైన్ ఈజ్ న్యాచురల్ నెంబర్ and range is a subset of real part is called a real sequence. Now 1, 1/2, 1/3, 1/4 is a real sequence. Okay, what is a series? Series is nothing but the sum or difference of the terms of the sequence. అంటే ఒక సీక్వెన్స్లో ఉన్న టర్మ్స్ని మనం యాడ్ చేయడం ద్వారా కానీ లేదా సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా కానీ వాటి యొక్క టోటల్ కానీ డిఫరెన్స్ కానీ కనుక్కోవచ్చు. సో అలా రాసినప్పుడు ఏర్పడినటువంటి ప్యాటర్న్ ఇలా ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే సిరీస్ అంటాం. అంటే ఇక్కడ మనం 2 సింబల్స్ పెట్టాం, A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ అనైనా తీసుకోవచ్చు, లేదు A1 మైనస్ A2 మైనస్ A3 మైనస్ A4 మైనస్ అండ్ సో ఆన్ అని కూడా తీసుకోవచ్చు. సో అంటే ప్లస్ సింబల్ కానీ మైనస్ సింబల్ కానీ ఇన్సర్ట్ చేసి ఉంటే ఒక సీక్వెన్స్లో ఉన్నటువంటి టర్మ్స్ మధ్య ఇన్స్టెడ్ ఆఫ్ కామాస్ ప్లస్ కానీ మైనస్ కానీ ఇన్సర్ట్ చేసినప్పుడు అది ఎలా మారిపోతుందంటే సిరీస్గా మారిపోతుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ 1లో 1 + 2 + 3 + 4 + అండ్ సో ఆన్ n వరకు తీసుకున్నాం. ఇది ఏం తెలియజేస్తుంది? ఇది కూడా ఒక సిరీసే. అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని అర్థం. ఇక్కడ సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని అర్థం. అలాగే ఎగ్జాంపుల్ 2లో 4 - 8 + 12 - 16 ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 4లో ఉన్నాయి. అయితే ఆల్టర్నేట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి?
మైనస్ ఉన్నాయి, ఆల్టర్నేట్ టర్మ్స్కి మైనస్. అంటే ఇప్పుడు ఇది కూడా మనకి ఏమవుతుంది, సిరీస్ అవుతుంది. ఒక సీక్వెన్స్లో ఉన్న టర్మ్స్కి మనం ప్లస్ను కానీ మైనస్ను కానీ ఇన్సర్ట్ చేయడం ద్వారా వాటి మధ్యలో సిరీస్ అనేది ఏర్పడుతుంది. సిరీస్లో కూడా మనకు ఇన్ఫైనైట్ సిరీస్ అని, ఫైనైట్ సిరీస్ అని ఉంటాయి. సో ఈ ఇన్ఫైనైట్ సిరీస్, ఫైనైట్ సిరీస్ అంటే మనకు ఈ సిరీస్ ఈజ్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద కరస్పాండింగ్ సీక్వెన్స్ ఆర్ సిరీస్. సీక్వెన్స్ అన్నప్పుడు ఫైనైట్ సీక్వెన్స్ అవుతుంది, ఓకే. సిరీస్ అన్నప్పుడు ఫైనైట్ సిరీస్ లేదా ఇన్ఫైనైట్ సిరీస్ అని వస్తుంది. ఇప్పుడు మనం తీసుకునే సిరీస్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి లిమిటెడ్ అనుకుందాం. లిమిటెడ్ అంటే కౌంటబుల్. ఇక్కడ మనం ఎన్ని తీసుకున్నాం, 100 వరకు తీసుకున్నాం నెంబర్స్. 1 + 2 + 3 అండ్ సో ఆన్ 100 వరకు మనం నెంబర్స్ తీసుకున్నప్పుడు అది కౌంటబుల్ అంటే లిమిటెడ్, ఓకే. ఇక్కడ 1, 2, 3 అని కామాలు లేవు, ఏమున్నాయి, ప్లస్ ఉంది, ప్లస్ ప్లస్ ప్లస్. సో కాబట్టి ఇది ఏమవుతుందంటే సిరీస్. ఏం సిరీస్, ఫైనైట్ సిరీస్. నెక్స్ట్ ఇన్ఫైనైట్ సిరీస్. ఇక్కడ చూస్తే ఈవెన్ నెంబర్స్ 2, 4, 6 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ ఉంది. అంటే మనకి ఇక్కడ లాస్ట్ టర్మ్ ఇవ్వలేదు, ఓకే. సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు. సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఆల్సో ఇన్ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్. సో వీటి ద్వారా ఈ ఇన్ఫైనైట్ సెట్లో ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్కి మధ్యలో ఏమి ఇన్సర్ట్ అయ్యింది, ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఇన్సర్ట్ అయ్యింది. సో ఆల్రెడీ ఈవెన్ నెంబర్స్ అన్ని కూడా ఒక ప్యాటర్న్ ఉంది, అవి ఒక సీక్వెన్స్ అయినాయి. సీక్వెన్స్లో కామాస్ బదులు మనం ప్లస్ యూస్ చేసాం కాబట్టి అది సిరీస్ అవుతుంది. దిస్ వన్ ఈస్ ఇన్ఫైనైట్ సిరీస్. నౌ కమ్ టు ద ప్రోగ్రెషన్. ద సీక్వెన్స్ whose terms follow a certain patterns. Remember it. The sequence whose terms అంటే సీక్వెన్స్ లో ఉన్న టర్మ్స్ సర్టెన్ ప్యాటర్న్ ఫాలో అవుతుంటుంది, అప్పుడు దాన్ని ఏమంటాం మనం, ప్రోగ్రెషన్ అంటాం. The sequence whose terms follow a certain pattern is called progression. That is, the terms are arranged under a definite rule. టర్మ్స్ అనేవి ఎలా అరేంజ్ చేశారు, ఒక డెఫినెట్ రూల్ ప్రకారం అరేంజ్ చేశారు. ఇక్కడ చూడేమున్నాయో 1, 3, 5, 7, 9 ఇవన్నీ కూడా ఏంటి, సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్, సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్, ఓకే. ఇప్పుడు దీంట్లో 2n - 1 ఉంది. 2n - 1లో నేను n = 1 పెడతాను. ఏమవుతుంది అప్పుడు, 2 × 1 - 1 = 2 - 1 = 1. If you replace n is equal to 2 × 2 - 1, then you will get 4 - 1 3. If n is equal to 3, 2 × 3 - 1, then 6 - 1 = 5. సో ఇలాగ మనం ఎన్ని నెంబర్స్ అయినా రీప్లేస్ చేయొచ్చు. దెన్ see here 1, 3, 5, 7, 9 and so on. It is a set of odd numbers, okay. So all these are framed by using this rule. Tn is equal to 2n - 1, where for all n belongs to set of natural numbers, where Tn denotes, that is nth term or general term. nth term అనవచ్చు, దాన్ని జనరల్ టర్మ్ అనవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఆల్ఫాబెట్స్ రాస్తాను. దీనిలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 టర్మ్స్ ఉన్నాయి టోటల్, ఓకే. టోటల్ టర్మ్స్ వచ్చి ఉన్నాయి 9 ఉన్నాయి. ఈ 9 టర్మ్స్లో ఫస్ట్ నుంచి మనము మామూలు 4th ఆల్ఫాబెట్ ఏంటి, మనకు 4th ఆల్ఫాబెట్ అంటే ఇచ్చిన వాటి జెడ్ వరకు అనుకోవాలి. ఇక్కడ ఎన్ని రాసామో దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దీనిలో 4th ఆల్ఫాబెట్ ఏంటి, మనకు డి. దీన్ని ఇక్కడ మనము 4th టర్మ్ అనొచ్చు. ఏమనొచ్చు మనం దీన్ని, 4th టర్మ్ = డి అంటాం. ఇది ఎక్కడి నుంచి, ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ది బిగినింగ్. అలా కాకుండా ఇక్కడ మనము మొత్తం 9 ఆల్ఫాబెట్స్ తీసుకున్నాము, దాంట్లో లాస్ట్ ఏముంది, ఇక్కడ మనకు ఐ ఉంది. ఇక్కడ నుంచి నేను థర్డ్ టర్మ్ అంటే ఇది, అంటే nth టర్మ్ ఫ్రమ్ ద ఎండ్, nth టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ అని అడిగితే మనం ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోవాలి 1, 2, 3. అప్పుడు ఏమొచ్చింది మనకు,
థర్డ్ టర్మ్ ఫ్రమ్ ద ఎండ్. థర్డ్ టర్మ్ ఫ్రమ్ ద ఎండ్. ఎండ్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, ఫ్రమ్ ద బిగినింగ్ అయితే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెన్షన్ చేయలేదు చూడండి, సింపుల్గా ఏం రాసాము, ఫోర్త్ టర్మ్ ఇన్ ద గివెన్ సీక్వెన్స్ ఇస్ డి అని రాసాము. కానీ ఇక్కడ మాత్రం చూడండి, థర్డ్ టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ అంటే ఇక్కడ నుంచి 1 2 3 కౌంట్ చేసి రాసాము. అంటే నేను జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ రాయలేదు, ఇక్కడ ఐ వరకే రాసుకున్నాం. ఓకేనా? సో అంటే ఒక ప్రోగ్రెషన్లో ఉన్నటువంటి టర్మ్స్ ఒక ప్యాటర్న్లో ఉంటాయి. ఈ ప్యాటర్న్ అనేటువంటిది ఒక డెఫినెట్ రూల్లో సాటిస్ఫై చేసే విధంగా ఉంటుంది. దానికే మనం ఒక ఎగ్జాంపుల్గా సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ తీసుకొని ఆ రూల్ ఏంటంటే tn ఈజ్ ఈక్వల్ టు 2n-1. అలాగే మీరు ఈవెన్ నెంబర్స్ కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు. 2 4 6 8 10 12 14 16 అండ్ సో ఆన్. ఇప్పుడు చూడండి, నేను దీన్ని 2 into 1 2 into 2 2 into 4 2 into 5 2 into 6 అండ్ సో అని రాయొచ్చు కదా. ఇలా రాసినప్పుడు ఆల్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 2 ఓన్లీ. అంటే ఇవన్నీ కూడా మనకు 2 టేబుల్లో వచ్చే నెంబర్లే కదా, 2 4 6 8 10 అండ్ సో అనేవి. అయితే మనం ఇక్కడ తీసుకున్నటువంటి 1 2 3 4 ఇలాంటివన్నీ కూడా ఏమవుతాయి మనకు, ఇయర్ 3 ఇయర్ 4 ఇయర్ 5 ఇవన్నీ కూడా ఏమవుతాయి, న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. అంటే ఏదైనా ఒక ఫిక్స్డ్ నెంబర్ని మనం సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్తో మల్టిప్లై చేసినప్పుడు ఏర్పడేటువంటి ప్రోడక్ట్స్ని ఏమంటామంటే మల్టిపుల్స్ అంటాం. ఏమంటాము, మల్టిపుల్స్ అంటాం. ఈ మల్టిపుల్స్ అన్నీ కూడా ఒక సర్టెన్ రూల్ను సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి ఇవి ప్రోగ్రెషన్స్. దీన్ని కూడా ఒక ప్రోగ్రెషన్ అంటాం. ఏంటి, సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ కూడా ఒక ప్రోగ్రెషన్ అంటాము. సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ని ప్రోగ్రెషన్ అని చెప్పొచ్చు, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ని ప్రోగ్రెషన్స్ అని చెప్పొచ్చు, సెట్ ఆఫ్ ఇంటీజర్స్ని కూడా ప్రోగ్రెషన్ అని చెప్పొచ్చు. ఓకే, అయితే ఈ ప్రోగ్రెషన్స్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవి ఏంటో చూస్తాం. టైప్స్ ఆఫ్ ప్రోగ్రెషన్స్. వన్ ఈజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఈ 3 ప్రోగ్రెషన్స్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేస్తూ పోదాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఇలా అంటే ఇండివిజువల్గా మనం డిస్కస్ చేసుకుంటూ పోదాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అండ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్.